ప్రపంచంలో అన్యాయం జరుగుతోంది. అందుకే అశాంతి అలుముకుంది. శాంతి స్థాపన కోసం న్యాయబద్ధమైన వ్యవస్థని నిర్మించుకోవలసిన అవసరం ఉంది. ఇక న్యాయం జరిగేదెప్పుడంటే మనుషులందరినీ మనం సమాన దృష్టితో చూసినప్పుడు. ఏంటి భీమ్రావ్, స్కూల్ టాప్ రావా ఏంటి? ఇప్పుడు పరీక్ష రాయడానికి కూడా పనికి రాకుండా పోయాడు. ఇంకా ఏం టాప్ వస్తాడు? భయపడుంటాడు. పరీక్షల్లో టాప్ రాకపోతే అప్పుడు పరువు పోతుందని. ఎవరికి తెలుసు, వీడే కాలికి చేతులకు దెబ్బలు తగిలించుకున్నాడేమో. ఎప్పుడు ఏ పోటీలు జరిగినా, పరీక్షలు జరిగినా అప్పుడల్లా పడిపోతూ ఉంటాడు. బాగా చెప్పవురా. అరే భయపడి ఉంటాడు భీమ్రావ్, అందుకని పరీక్ష ఎగ్గొట్టడానికి వంకలు పెడుతున్నాడు. అరే టాప్ రావడం అంటే ఆటలు అనుకున్నావా? ఇప్పుడు పరీక్ష నుండి పారిపోతున్నాడు, రేపు స్కూల్ నుండే పారిపోతాడు. టాప్ రావాలని కలలు కంటాం, రెండు వేరు వేరు విషయాలు. బాగా చెప్పావు బాబు. వాడికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడమే తెలుసు. ఇక వీడి పని అయిపోయినట్టే. అంతేకాదు బాబు, చదువు అనేది వీడి రక్తంలోనే ఉంది. వాడి పెద్దన్న వాడు ఏం చేస్తాడు? మేళం వాయిస్తాడంట, మేళం. ఇప్పుడు చిన్న తమ్ముడు గొడ్డును కాస్తాడో లేక టాప్ వస్తాడో. సోదరా, నేను ముందే చెప్పాను, ఈ చదువు గిదువు వీళ్ళ వల్ల అయ్యే పని కాదని. ఇవన్నీ పై నాటకాలు. నువ్వు చూస్తుండో ఒకరోజు వీళ్ళందరూ ఏ పని కోసం పుట్టారో ఆ పనే చేస్తూ ఉంటారు. భీమ్రావ్, నేను సంతోషించాను నువ్వు సంకల్ప పత్రం ఇచ్చినందుకు. నువ్వు అందరిలాగా కాదనుకున్నాను, అందరికంటే భిన్నం అనుకున్నాను. కానీ నా ఊహ తప్పు. నేను ఎంత చదువుతానంటే ఒకనాటికి మీరు నన్ను చూసి గర్వపడతారు. ఈ స్కూల్కి కూడా నా వల్ల పేరు వస్తుంది. భీమ్రావ్ ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీ ఈ స్కూల్ని, మీ పేరుని వెలుగులోకి తీసుకొస్తాడు. నాన్నా, నాన్నా. ఏమైంది భీమ్? ఏమైంది? ఏమైంది? నాన్నా, నాన్నా, ఏదైనా ఉపాయం ఉండొచ్చుగా? నేను రేపు స్కూల్కి వెళ్ళి పరీక్ష రాసేటట్టుగా. నేను ఓడిపోదలుచుకోలేదు, పైగా చదువులు అస్సలు ఓడిపోలేను. భీమా, ఏం ఆలోచిస్తుంటావు నువ్వు? పడుకో బాబు, నొప్పిగా ఉందిగా, పడుకో. లేచి నిలబడు. ఏమంటున్నారు? ఎలా నిలబడతాడు వీడు? నేను చెప్తున్నానుగా, లేచి నిలబడు. భీమాబాయ్, నిలబడి నాన్న. భీమ్ లేచి నిలబడు. భీమ్ నిలబడు. భీమ్ నిలబడు. భీమ్ నిలబడు. నిలబడు భీమ్. భీమా నిలబడు. శభాష్. భీమా, అది
ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాడిని? వీడికి ఉపాయం కావాలి. నా దగ్గర ఒకే ఒక ఉపాయం ఉంది. అది వీడికి చెప్తున్నాను నేను. భీమ్, నొప్పిగా ఉందా? ఆ నాన్న, చాలా నొప్పిగా ఉంది. నొప్పి పైకి తెలుస్తుంటుంది. అందుకనే ఆ నొప్పి మీద నుంచి మన దృష్టి మళ్లించడానికి సాధన చేయాల్సి ఉంటుంది. భీమ్, నువ్వు చంద్రుడు చకోరపక్షి కథ వినే ఉంటావుగా. చంద్రుడు ఉదయించినప్పుడు చకోరపక్షి చంద్రుడిని రాత్రంతా దృష్టి లగ్నం చేసి చూస్తుంది. అప్పుడు చకోరపక్షికి ఏది పట్టించుకోదు. ఎంత చలిగా ఉందని కానీ, లేక ఎంత గాలి వీస్తుందని కానీ. మనకు పాటలు తొందరగా గుర్తుంటాయి, కంఠస్థం అయిపోతాయి. కానీ పుస్తకాల్లో రాసిన విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి మనకు సమయం పడుతుంది. ఎందుకంటే పాటలు పాడే సమయంలో మన ధ్యాస ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. ఏమైనా అర్థమైందా? లేదు నాన్న, అస్సలు అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ చేతిని నేను చాకుతో కోసుకున్నాను. ఒకవేళ నా మైండ్ ఈ చేతి మీద ధ్యాస పెట్టకపోతే అప్పుడు నాకు నొప్పి అవుతున్న అనుభూతి కలగదు. అంత సులభం కాదనుకో భీమ్. అలానే కష్టం కూడా కాదు, సంభవమే. నీ విషయంలో కూడా ఎన్నోసార్లు ఇలా జరిగింది. చదువుకునేటప్పుడు నువ్వు ఎంత ఏకాగ్రత పెట్టి చదువుతావంటే మీ అమ్మ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది ఏదీ గమనించవు నువ్వు. వైద్యుడు ఇచ్చినటువంటి ఏ మందైనా సరే రేపు ఉదయం దాకా నీ నొప్పిని తగ్గించలేదు. దాని మీద నుంచి దృష్టి మళ్లించగలిగితే నేను నిన్ను స్కూల్కి తీసుకెళ్తాను. ఒక పని చేయి, ఇప్పుడు ఏ ఆసరా లేకుండా మీ అమ్మ దగ్గరికి నడిచి వెళ్ళాం. నీకు నువ్వుగా. ఆగండి, నేను సొంతంగా లెగుస్తాను. మాస్టర్ గారు, సారీ మీ సెలవుని మధ్యలో రద్దు చేసి తిరిగి జాయిన్ అవ్వమని చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్లీ అంబేద్కర్ సార్ని స్కూల్ నుంచి ఒక వారం పాటు సస్పెండ్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు మీ అవసరం పడింది. డిస్ట్రిక్ట్ బోర్డు అన్ని స్కూల్స్కి ఒక పోటీ పరీక్ష పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ట్రైనింగ్ లేకుండా ఈ పరీక్ష రాయించడం కష్టమైన పని అవుతుంది. సార్, నేను తెలుసుకోవచ్చా అంబేద్కర్ మాస్టర్ని ఎందుకు సస్పెండ్ చేశారు? ఒక స్టూడెంట్ ఉన్నాడుగా భీమ్రావ్ అని, వాడితో ఆయనకి బాగా అటాచ్మెంట్. ఏదో ఆ వ్యవహారంలోనే టీచర్స్ పరస్పరం గొడవ పడ్డారు.
స్కూల్ రూల్స్ను అనుసరించి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా నేను మొదటిసారి చూస్తున్నాను. ఒక విద్యార్థి కోసం టీచరు నియమాల్ని ఉల్లంఘించిన అభియోగం కింద శిక్షించబట్టం. సరే, ఏం చేద్దాం? అయిందేదో అయింది. ఇప్పుడు నా పనేంటో చెప్పండి. ఇవి ప్రశ్నాపత్రాలు. మీరు జాగ్రత్తగా పరీక్ష రాయించండి. సరే సార్. అరే, భీమరావు రాలేదేంటి? పరీక్షలో టాప్ వస్తానన్నాడు కదా వాడు. అరే కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాడు, ఇంకెక్కడ వస్తాడు? నమస్కారం పిల్లలు, నమస్కారం. ఎవరికి కాలు చేయి విరిగింది? మాస్టర్ గారు వాడికే. మనం ఎవరిని అంటుకుంటే అపవిత్రం అయిపోతామో వాడే. భీమ్రావు మాస్టర్ గారు వాడికే. వైస్ ప్రిన్సిపల్ గారు కూడా ఇప్పుడు భీమరావు పేరే చెప్పారు. నాకిప్పుడు వైస్ ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు అంబేద్కర్ మాస్టర్ గారికి భీమరావు అంటే బాగా ఇష్టమటగా. అతనికి భీమరావు అంటే అంత ఇష్టం ఎందుకు? చదువులో బాగా చురుకవాడు. చురుకులేదు గిరికిలేదు మాస్టర్ గారు. ఏదో తీయగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మాస్టర్ గారిని పొగుడుతూ ఉంటాడు. అందుకే మాస్టర్ గారికి వాడంటే బాగా నమ్మకం. ఎప్పుడు అంటూ ఉంటారు వాడు చాలా గొప్పవాడవుతాడని. అలా ఏం జరగదు. ఇప్పుడు చూడండి, చిన్న దెబ్బ తగిలిందో లేదో ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడంతా తుస్సుమంది. రేయ్, అది చూడండి. ఏంటి, వీడేనా భీమరావు? వీడు భీమరావే అయ్యుంటాడు. నాన్న, నేను నా తరగతిలోకి వెళ్ళనా? నమస్కారం మాస్టర్ గారు. నమస్తే. వీడికి దెబ్బ తగిలిందండి. పరీక్ష ఉందిగా, అందుకే నేనే స్వయంగా తీసుకొచ్చాను. అక్కడ కూర్చోబెట్టు. ధన్యవాదాలండి. మిగతా వాళ్ళు కూర్చోండి. కూర్చో బాబా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. బాబు, నేను వెళ్ళి బయట నిలబడతాను. నువ్వు ఇప్పుడు ఏకాగ్రతగా పరీక్ష రాయి. పరీక్ష రాయగలుగుతావా నువ్వు? రాస్తాను మాస్టర్ గారు. నొప్పి లేదా? నీకు అన్ని దెబ్బలు తగిలాయిగా. నొప్పి లేకుండా ఎలా ఉంటుంది మాస్టర్ గారు? కానీ అసలు నేను నొప్పి మీద ఏమాత్రం దృష్టి పెట్టను. నేను కేవలం పరీక్ష మీద దృష్టి పెడతాను. అప్పుడు నాకు నొప్పి కొంచెం కూడా తెలియదు. నిజంగానే ఈ అబ్బాయిలో ప్రతిభ ఉంది. అంబేద్కర్ మాస్టర్ ఏంటి, మంచి మాస్టర్ ఎవరైనా ఈ అబ్బాయిని ప్రేమించకుండా ఉండలేరు. సరే పిల్లలు, పరీక్ష సమయం మొదలైంది. నేనందరికీ ప్రశ్నాపత్రాలు పంచుతాను. భీమ్, ఇకో పెన్సిల్ చూడు. భీమ్, నాకు కూడా కొంచెం చెప్తా ఉండు. నేను పాస్ అవుతాను. నేను ఫెయిల్ అయ్యానంటే అప్పుడు నీ పరువే పోతుంది. భీమ్, ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దు. పిల్లలు, ఇక మీ ప్రశ్నాపత్రాలు రాయటం మొదలు పెట్టండి.
ఎవరితో మాట్లాడొద్దు. అందరూ మీ ప్రశ్నపత్రాలు రాసుకోండి. భీమ్ భీమా, ఆగండి, నా అంతటి నేనే లెగుస్తాను. మనలో నుంచే ఒకరు వస్తారని, మనల్ని ఈ చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకెళ్తారని. ఒకవేళ అది మన భీమా అయితే? నమస్తే సార్. భీముని ఎవరు పడదోశారో ఏమైనా తెలిసిందా? లేదు రామ్జీ, ఇప్పటిదాకా ఏమీ తెలియలేదు. ఈ రామ్జీ స్కూల్లో ఏం చేస్తున్నాడు? ఒకవేళ వీడి కుంటి కొడుకుతో పరీక్ష రాయించడానికి తీసుకొచ్చాడా ఏంటి? ఇప్పుడు ఇతని కొడుకు గనుక పరీక్ష రాశాడంటే వాడు ప్రథముడుగా వచ్చినా వస్తాడు. నువ్వు నీ పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటావు. దీని ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా లభిస్తుంది. పిల్లలు తప్ప నా జీవితంలో ఇంకేముందండి సార్. మా భీముని ఎవరు పడదోశారో ఒకవేళ అతని పేరు గనక తెలిస్తే దయచేసి నాకు చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఈ పని చేసినందుకు వాడికి శిక్ష పడి తీరాల్సిందే. వెళ్తాను. కొంచెం ఏమైనా తెలిసిందా? భీమ్ని కిందకు తోసిందెవరు? లేదు. ప్రిన్సిపల్ సార్ని అదే అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎలా ఉన్నాడు భీమ్? ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడా? క్లాస్ రూమ్లో ఉన్నాడు. పరీక్ష రాస్తున్నాడు. గట్టి పిండమే. నీ కొడుకు అంత ఎత్తు నుంచి పడ్డాడు, అయినా కూడా వచ్చి పరీక్ష రాస్తున్నాడు. సంతోషం. సరే, ఒక విషయం చెప్పు నాకు. ఒకవేళ నీకు తెలిసిందే అనుకో, భీమ్రావుని పైనుంచి ఎవరు తోశారో అని, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీకంత స్తోమత ఉందా ఏమైనా చేయడానికి? పెద్ద పేరు చిరునామా వెతుకుతున్నావు. నా స్తోమత, నా స్థాయి ఏదైనా కావచ్చు. కానీ ఒక తండ్రి స్థానంలో ఉండడం వల్ల నా స్తోమత చాలా పెద్దది. నేను నా పిల్లల కోసం ఏవైనా చేయగలను. ఏదైనా సరే. చెయ్యి, చెయ్యి చెయ్యి. ఏ ఆగాగు, ఒక్కడవే వచ్చావా? రామ్జీ రాలేదా? ఇలా పని చేస్తే ఎలా కుదురుతుంది చెప్పు? నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి అతనికి చెప్పు ఇక పనిలోకి రావాల్సిన అవసరం లేదని. అలాగే షావుకర్ గారు, చెప్తానులేండి. పాపం అదృష్టం అతన్ని వెక్కిరించినప్పుడు ఇలాంటి ఫలితాలే అనుభవించాలి. ఆ అదృష్టం వెక్కిరించలేదు, అతను పని దొంగ. పని చేయకపోతే ఆ అదృష్టం ఏం చేస్తుంది? లేదు షావుకారు, రామ్జీ ఇల్లాలకి ఆరోగ్యం అంత బాగుండదు. పాపం ఇంట్లో ఒక్కడే అన్ని పనులు చేసుకుంటాడు. వంట పని మొదలుకొని బట్టలు ఉతకడం దాకా అన్నీ తనే చెయ్యాలి. పాపం వాళ్ళ అబ్బాయికి దెబ్బ తగిలితే తనే వైద్యం చేశాడు. పిల్లాన్నెత్తుకుని పరీక్షలు రాయించడానికి తనే తీసుకెళ్లాడు. షావుకారు, తన పిల్లలు చాలా మంచివాళ్లు. ఎలాగంటారా, వాళ్ళ చిన్నబ్బాయికి దెబ్బలు తగిలినా కూడా పరీక్షలు రాయడానికి బడికెళ్ళాడండి. కానీ షావుకారు గారు, రామ్జీ పిల్లలు ఎంత గొప్పోళ్ళంటే అతని జాతకాన్నే మార్చేస్తారు. అసలు ఒక మాట చెప్పు, రామ్జీ భార్య ఎప్పుడూ జబ్బు పడుతుందా? అవును షావుకారు. రామ్జీనే తన పిల్లల్ని పెంచుతాడా? అవును షావుకారు. అయినప్పటికీ అతని పిల్లలు చదువులో అంత తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళ? అవును షావుకారు, అతను చాలా మంచి తండ్రి. అతని పిల్లలు వజ్రాలండి, వజ్రాలు.